జటాయు 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 మోక్షస్థలమాట. ఫోన్ పడిపోయిందా? బస్సులోనే ఉంది బేబీ. అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు తిరుపుట్కుహి అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. దివ్యదేశ యాత్రలో భాగంగా తిరుపుట్కుహి దివ్యదేశము 88వ దివ్యదేశం. ఇది కాంచీపురానికి దగ్గరలో ఉంటుందన్నమాట. పుట్ అంటే పక్షి, పక్షి రాజైనటువంటి జటాయుకి మోక్ష స్థలం అన్నమాట. ఇక్కడ రాముల వారు ఎప్పుడైతే సీతను అపహరించాడో రావణాసురుడు, అప్పుడు జటాయు అడ్డుపడితే జటాయు రావణాసురుడితో యుద్ధంలో పోరాడి చివరికి తన చివరి ప్రాణాలని రాముడి కోసం ఆపి రాముడు వచ్చిన తర్వాత సందేశాన్ని ఇస్తుంది. ఆ పక్షిరాజు అయినటువంటి జటాయుకి ఇక్కడ తను అంతిమ క్రియలు చేస్తారనమాట. ఆ స్థలంలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్నమాట. వాళ్ళ నాన్నకి ఏ విధంగా అయితే తను చేయలేకపోయాడో అటువంటి కార్యక్రమాన్ని జటాయుకు చేశాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ జటాయు యొక్క అంతిమక్రియలు చేస్తుంటే ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ కంట భూదేవి కొంచెము తలని కిందికి వంచుకొని ఉంటుందన్నమాట. స్వామి ఏమో కూర్చొని ఉంటారు. శ్రీదేవి భూదేవి ఎప్పుడు ఎడమ వైపు ఏ విధంగా ఉంటారో ఇక్కడ ఏంటంటే ఆ అంత్యక్రియల హడావుడిలో వాళ్ళిద్దరు ప్లేసులు తారుమారవుతాయి అన్నమాట. శ్రీదేవి అమ్మవారు ఉండే దగ్గర భూదేవి అమ్మవారు ఉండే దగ్గర శ్రీదేవి అమ్మవార్లు మనకి ఇప్పుడు లోపల దర్శనం ఇస్తారనమాట. పుష్కరిణి వచ్చేసి జటాయు పుష్కరిణి, స్వామి కూర్చొని ఉంటారు. మూల విరాట్ పేరు విజయ రాఘవ పెరుమాల్, మరకదవల్లి తాయారుతో ఉంటారనమాట ఇక్కడ. తర్వాత ఎడమ చేతితో ఆహ్వానిస్తూ ఉంటారు, కుడి చేతితో అభయహస్తాన్ని కలిగి ఉంటారు. శ్రీదేవి భూదేవులు కొద్దిగా భూదేవి అమ్మవారు కొంచెం తల ఉంచి ఉంటుంది. దేశికన్ మామూలికన్ రామానుజాచార్య వీళ్ళకి విడిగా సన్నిధులు ఉన్నాయన్నమాట. ఈ పుష్కరిణి చాలా పవిత్రమైంది. ఈ పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేసి వాళ్ళు ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పుష్కరిణిలో స్నానం చేసి వాళ్ళ కొంగులోనంటే పెసలు మూట కట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి అక్కడే నిద్ర చేస్తే ఆ పెసలు ఎవరికైతే మొలకొస్తుందో వాళ్ళకి పిల్లలు తప్పనిసరిగా పుడతారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారనమాట. ఈ స్థానికులందరూ ఈ విధంగా చేస్తూ ఉంటారు. విజయరాఘవ పెరుమాల్కి జై. తిరుమంగై ఆళ్వారు 2 పాశ్రాలని ఇక్కడ కీర్తించారు.